పరిశుద్ధాత్ముడు ఆమెను దర్శించడం ప్రారంభించాడు. పరిశుద్ధాత్ముడు దిగి రావడం ప్రారంభించాడు. పరిశుద్ధాత్ముడు ఆమెలో ప్రేరణ కలిగించాడు. అక్కడికి ఆ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, యెరూషలేముకు వెళ్ళినప్పుడు, యెరూషలేములో ఆ కార్యం అంతా అయిపోయింది. చేయవలసినటువంటి వారు మొక్కుకున్నటువంటి ఆ విధానం అంతా అయిపోయింది. అయిపోయినా కానీ దేవుని ఆత్మ ఆమెలో నుంచి వెళ్ళలేదు కనుక ఒక చోట కూర్చొని అందరూ వెళ్ళిపోయినా ఆహారం మానేసి కూర్చొని దేవుని ఆత్మ చేత ఆమెలో ఉన్నటువంటి పరిస్థితిని దేవుని దగ్గర కుమ్మరించడం ప్రారంభించింది. వాకపోయడం ప్రారంభించింది. లోపలేమి దాచుకోకుండా తన సంగతంతా దేవుని సన్నిధిలో ఆమె బాధపెట్టడం ప్రారంభించింది. అలాంటి పరిశుద్ధాత్మ ప్రభావం కలిగిన ఆ ప్రార్థనను అక్కడ ఉన్నటువంటి యాజకుడు చూశాడు. యాజకుడు చూసి ముందుగా పొరపాటు పడ్డాడు. ఏంటో మద్యము తాగినట్టుగా, ఏమిటో ఇక్కడ ఏదో పొద్దు పొడవక ముందే ఏదో మద్యమును సేవించి వచ్చి గలాట జరుగుతుంది అనుకున్నాడు. కానీ ఆమె చెప్తుంది, అయ్యా దైవజనుడా, అలాగనొద్దు, నన్ను పనికి మాలిన దానిగా పోల్చవద్దు. నేను మనోదుఃఖం గలదానని అయి ఉన్నాను, నాలో లోపం ఉంది. అయ్యా ఇప్పుడే నీ ఆత్మ ద్వారా నేను నింపబడతా ఉన్నాను. ఇప్పుడే నా లోటు తీర్చబడటానికి దేవుని దగ్గర ఏడుస్తున్నాను, మొదలుపెడతా ఉన్నాను. ఇప్పుడే నా జీవితంలో కార్యం జరగాలి. నీవు నన్ను అపనమ్మకస్తురాలా చూడొద్దు, మద్యము సేవించడాల్లో చూడొద్దు. నాలో లోపం ఏమీ లేదు, కానీ నాకు ఉన్నటువంటి అవసరతను బట్టి ఏడుస్తున్నాను అని చెప్పింది. వెంటనే దైవజనుడు చెప్పాడు, మీదికి వచ్చే సంవత్సరం నీ ఒడిలో పెట్టుంటాడు. ఇక నుంచి నువ్వు ఏడవనవసరంలా, దుఃఖపడనవసరంలా, కన్నీళ్ళు కాల్చనవసరంలా. నీ యొక్క దుఃఖం కొట్టివేయబడింది, నీ యొక్క వేదన తీసివేయబడింది. నువ్వు బిడ్డలతో నువ్వు సంతోషంగా తల్లిలాగా ఉండడానికి దేవుడు ఇష్టపడ్డాడు అని చెప్పి ఆయన చెప్పినప్పుడు సంతోషంగా తిరిగి వెళ్ళింది. మరుసటి సంవత్సరం చక్కటి బిడ్డను దేవుడిచ్చాడు. చప్పలగొడి ప్రభుత్వం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్మ కార్యాలు అలా ఉంటాయి. దేవుడు దర్శిస్తే అలాగ జరుగుతాయి. లోపల ఒకటి పెట్టుకొని, లోపల ఇంకోటి పెట్టుకొని, ఇంకోటి ఆలోచిస్తూ ఇంకొకటి మాట్లాడడం కాదు. ఆ లోపాలు, కోపం ఉంటే విడిచిపెట్టు, కోపం ఉంటే మానివేయి, కోపం ఉంటే సరి చేసుకో. దేవుని మీద కోపడుతున్నావా? జాగ్రత్త. దేవుని మీద కోప్పడినోడు ఎవడో కూడా నిలిచిలేడు. దేవుని మీద కోప్పడినోడు మరలా దేవుని దగ్గరికి రావలసిందే. ఎవడైనా ఇశ్రాయేలు నువ్వు రానుద్దేశించిన తిరిగి నా దగ్గరికే రావాలని చెప్పాడు. స్తోత్రం చెప్పండి.